ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి నిజంగా పనిచేసే కార్యకర్తలకి చోటిచ్చి, వాళ్ళు చేసే పనిని గౌరవించి, వాళ్ళకేదన్నా పదవులిచ్చి, పార్టీకి ఏమన్నా ఉపయోగపడేలా చేస్తే 2029కి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అవకాశాలుండొచ్చు. హలో గ్యాస్, నేను మీ బీఎస్‌కే. మనం రెగ్యులర్‌గా పాలిటిక్స్ ఫాలో అవుతాం గదా! మనం రెగ్యులర్‌గా పాలిటిక్స్ ఫాలో అవుతుంటే, దాంట్లో మనకి మెయిన్‌గా అర్థమయ్యేదేంటి? ఈ వైసీపీ వాళ్ళు ప్రీవియస్‌గా గత 5 ఏళ్లలో ఏం చేశారో తెలీదు మనకి. కానీ ఇప్పుడొచ్చి మేము అది చేసాం, ఇది చేసాం, ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అది మేమే చేసామని చెప్పుకుంటున్నారు. ఓకే. బానే ఉంది. నా డౌట్ ఏంటంటే దీంట్లో, అప్పుడు సోషల్ మీడియా స్ట్రాంగ్‌గా ఉంది. జగన్ గారు సిద్ధం సభలు పెట్టారు. ఓకే. సిద్ధం సభల్లో 4 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు అది, ఇది అని చెప్పి మాట్లాడడం తప్ప, ఆయన నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో, అక్కడికెళ్ళి ఫోటోలు తీసుకొనో, లేపోతే అక్కడికి జనాల్ని పిలిపిచ్చో, ఆయన ఆ టైంలో చేసుంటే చాలా బావుండేది. కానీ, ఇక్కడ ఆయన మీద వస్తున్న రూమర్ ఏంటి అంటే, ఇంటికి కంచేసుకున్నాడు, వైజాగ్‌లో ప్యాలెస్ కట్టాడు, లేపోతే ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్‌లు కట్టేశారు. ఒక ప్యాలెస్‌కి ఇన్ని వందల కోట్లయిందని చెప్పేసి చెప్తున్నారు. సో, నేను ఇయన్నీ నమ్ముతానా అంటే, మేబీ నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నా నమ్మకంతో ఎవరికీ పని లేదు. కానీ ఎవరైతే ఆయన్ని 19 నుంచి 2024 వరకు ఆయన ఏం చేసినా సపోర్ట్ చేశారో వాళ్ళే చెప్పాలి. అంటే అది నిజంగా జరిగిందా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటే చాలు. అంటే ఒకళ్ళు చెప్తే కాదు. అంటే ఇప్పుడు సపోజ్ నాకు నచ్చలేదు అంటే నన్ను తిడతారు. ఓకే. నాకు నచ్చింది అంటే నన్ను పొగుడుతారు. వాళ్ళకి 11 సీట్లొచ్చినియి. 11 సీట్లొచ్చినప్పుడు ఈళ్ళు బాగా మనోభావాలకెళ్ళిపోతున్నారు. 11 అంటే ఎవరు 11 అన్నా గూడా వాళ్ళ మీద ఏదో ఒక విధంగా వాళ్ళని ట్రిగ్గర్ చేయటం, వాళ్ళని ఏదో విధంగా హైలైట్ చేయటం, ఇలా చేసి మరి వాళ్ళేం సాధిద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్ల. యాక్చువల్లీ వైసీపీ పార్టీ అనేది స్ట్రాంగ్ పార్టీ. నేను కాదనను. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చేసారు. సో, ఆ పార్టీ స్ట్రాంగ్‌గా ఉంది. 2019 నుంచి 2024 వరకు వాళ్ళకి అధికారం ఇస్తే, చాలా అధికార దుర్వినియోగం అయిపోయింది అని ఎవరో చెప్పలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. ఏమని చెప్పారంటే, "మాకు జగన్ గారి దగ్గరికి వెళ్ళటానికి యాక్సెస్ లేదు. జగన్ గారు మాతో ఎప్పుడు నియోజకవర్గం గురించి మాట్లాడింది లేదు" అని చెప్పేసి ఎవరైతే పార్టీ నుంచి బయటకొచ్చేసారో, ప్రెజెంట్ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళే చెప్పారు. సో, ఇప్పుడు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్ ఇచ్చారా? వీళ్ళు దాన్ని ఇనిషియేట్ తీసుకున్నారా లేదా అంటే పక్కన పెడితే, ఎంతసేపు అసెంబ్లీలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటం తప్ప, అధికారం కోసమా? వాళ్ళ నియోజకవర్గం కోసమా అంటే నాకు తెలిసి మంత్రి పదవి కోసం వీళ్ళు చాలా తాపత్రయపడ్డారు. చాలా చిందులేశారు. ఎవరు? మినిస్టర్స్ అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వాళ్ళు చాలా ట్రై చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు దించారా? లేకపోతే ఆ పార్టీ వాళ్ళు దించారా? అంటే ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళే దించేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీని నిలబెట్టుకోవాలి. పార్టీ నుంచి ఎవరు బయటికెళ్ళిపోకూడదు. నమ్ముకున్న వాళ్ళు మనతోనే ఉండాలి అన్న కాన్సెప్ట్ ఆయనదైతే, దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిపక్షం మీద అమ్మనా బూతులు, ఏ నా కొడుకు, ఈ నా కొడుకు అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడి, వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు మళ్ళీ ఏదన్నా మీటింగుల్లోనో, లేకపోతే ఏదన్నా ప్రెస్ మీట్‌ల్లోనో ఏమన్నా మాట్లాడితే, దానికి మళ్ళీ వాళ్ళే వచ్చి రివర్స్ కౌంటరేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి చెప్పాలి. బేసిక్‌గా జనాలకి చెప్పాలి. పొగడకూడదు. పొగడుతూ ఏంటంటే, జగన్ వల్లే అయింది. జగనే చేశాడు. జగన్ గొప్పోడు అని చెప్పుకునే కంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇంత బడ్జెట్‌లో ఇంత ఖర్చయింది. దీంట్లో నుంచి ఇంత ఈ నియోజకవర్గానికి ఇది పెట్టారు. ప్రీవియస్‌గా ఉన్న గవర్నమెంట్ ఏమీ చేయలేదని చెప్పేసి జనాలు రుద్దటం మానేసి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి, ఆ వ్యవస్థ వల్ల చాలామందికి ఉపయోగం ఉంది. చాలామందికి నష్టం ఉంది. సో, ఉపయోగం ఉన్న వాళ్ళకి కృతజ్ఞత ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మనం అన్న కృతజ్ఞత ఉండాలి. కానీ అది ఎక్కడ దెబ్బతింది అంటే, మళ్ళీ అక్కడికే వస్తున్నా. పొలిటీషియన్స్ వల్లే దెబ్బతిందది. ఆ పొలిటీషియన్స్ ప్రెస్ మీట్‌లలో గాని, లేకపోతే ఏదైనా సభల్లో గాని, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారు అని చెప్పుకోకుండా, ఎంతసేపు చంద్రబాబు గారిని, కళ్యాణ్ గారిని తిడుతూ కూర్చొని, వాళ్ళేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు తెస్తున్నాం అనుకున్నారు. కానీ అది జనాల్లో చిరాకొచ్చేసింది. ప్లస్ ఇంకోటి, దాడులు, కేసులు అనేయి పార్టీ చూసుకుంటాయి. దాంట్లో జనాలకి ఎటువంటి సంబంధం లేదు. ప్లస్ జనాలు అదేంటంటే గమనిస్తారు. అది నిజంగా ఎందుకు పెట్టారు కేసు? నిజంగా వీళ్ళు ఎందుకన్నారు? అనే దాని మీదే జనాలు గమనిస్తారు. తీర్పు ఎలక్షన్ టైంలో జనాలు ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్‌గా సూపర్ సిక్స్ అని చెప్పేసి, ఓకే. డీఎస్సీ అని చెప్పేసి ఇయన్నీ హామీలిచ్చారు. ప్రెజెంట్ మేము నెరవేర్చలేము. మా దగ్గర ప్రెజెంట్ గవర్నమెంట్‌లో ఖజానా లేదని చెప్తున్నారు. నిజంగానే ఖజానా ఉందా లేదా అనేది నిజంగా మనకు తెలీదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రం మనకి నిధులైతే వస్తున్నాయి. అది అమరావతికి పెడతారా? లేకపోతే సామాన్య ప్రజలకి పెడతారా?
లేకపోతే నియోజకవర్గాల వారీగా ఆ అమౌంట్‌ని డివైడ్ చేసి వాటిని ఎక్కడెక్కడ డెవలప్‌మెంట్ కావాలో అక్కడక్కడ యూజ్ చేస్తారనేది మనకింకా తెలియాల్సి ఉంది. సో, ఇది ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు నేను చెప్పేదేంటి అంటే, ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల జనాలకి ఉపయోగం ఉందా? లేదా? అంటే ఖచ్చితంగా జనాలకి ఉపయోగం ఉంది అనుకోవచ్చు. లేదు అనుకోవచ్చు. కానీ జనాలకి ఉపయోగం ఎక్కడొస్తుందంటే ఫ్రీబీస్ వల్ల వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టి బటన్ నొక్కుతున్నా నేనక్కడ నేరుగా ఇక్కడ బటన్ నొక్కుతున్నా నేరుగా మీ అకౌంట్‌లో డబ్బులొస్తున్నాయి అంటున్నారు. పోనీ అది పేదవాళ్ళకే ఇస్తున్నారంటే దాంట్లో గూడా ముసుగులు మనోళ్ళు తెలిసినోళ్ళని చెప్పేసి ఆడికి కార్లున్నా, ఏమున్నా గూడా వాళ్ళకి గూడా ఇస్తారు. ఓకే. సో, దీంట్లో గవర్నమెంట్ మనీ అనేది చాలా మిస్‌యూజ్ అయిద్ది. సో, ఈ మిస్‌యూజ్ వల్ల గవర్నమెంట్‌కి ఖర్చెక్కువవుతుంది. ఈ ఖర్చెక్కువవ్వటం వల్ల మళ్ళీ అది తీసుకొచ్చి జనాల మీదే అది అధిక భారం మోస్తారనమాట. సో, ఇప్పుడు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, జనాలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆళ్ళకి సంబంధం లేదు. ఏ పార్టీ అయినా ఉన్నాయి. జనాలు దాన్ని జస్ట్ ఎంజాయ్ చేస్తారంతే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫ్రీబీస్. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళా, పొలిటీషియన్స్ పిచ్చోళ్ళా అంటే ఖచ్చితంగా దీంట్లో జనాలే పిచ్చోళ్ళు. పొలిటీషియన్‌కి పవర్ కావాలి. జనాలకి పథకం కావాలి. సో, ఈ జనాలకి పథకం అనే ఎరేసి అది ఇస్తారెవరో పక్కన పెడితే, జనాలు దాన్ని నమ్మి ఓట్లేయటం వల్ల 5 ఏళ్ళు వాళ్ళు దాన్ని అధికారాన్ని అనుభవిస్తారు. హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఈలోపు ఓట్లేసిన జనాలు ఏమైపోతున్నారు, ఏంటి అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎగ్జాంపుల్ రీసెంట్‌గా నేను కొన్ని పోస్ట్ చూస్తా ఉంటా ట్విట్టర్‌లో. సో, ఆ పోస్ట్‌లేంటంటే ఒక ఎమ్మెల్యే సంబంధించి ఆయన్ని ఆ నియోజకవర్గంలో గెలిపిస్తే ఆయన అసెంబ్లీకెళ్ళకుండా ఎంతసేపు ఆ ట్విట్టర్‌లో కూర్చొని పోస్టులు పెడతా ఉంటాడు. పోనీ ఎంతమంది ఆయన ఫాలోవర్స్ అని చూస్తే 2000 మంది ఫాలోవర్స్. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఫాలోవర్స్ ఉన్నారో లేదో తెలీదు మనకి. అంటే ఇప్పుడు ఆ నియోజకవర్గం ప్రజలు ఆయన్ని గెలిపించి, "బాబు నువ్వే మా నమ్మకం. నిన్ను మేము గెలిపిస్తున్నాము. నువ్వు మాకేదైనా చెయ్యి" అని చెప్పేసి గెలిపిస్తే, వాళ్ళొచ్చి ట్విట్టర్‌లో కూర్చొని పోస్టులు పెడతా ఉంటారు. సినిమాలకు రివ్యూలు ఇస్తా ఉంటారు. ఈట్లి కోసమా జనాలు ఓట్లేసేది? సో, నేను చెప్పేదదే. జనాలు పిచ్చోళ్ళు. పొలిటీషియన్స్ కాదు. వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తారంతే. జనాలు ఏమైపోతున్నారో మనకు సంబంధం లేదు అనేది కూడా నా పాయింట్ ఇందాక చెప్పింది కూడా అదే నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 11 అనేది జనాల వల్ల కాదు. ఆ పొలిటీషియన్స్ వల్ల, ఆ స్పోక్స్ పర్సన్ వల్ల. ఇప్పుడు రీసెంట్‌గా శ్యామ్‌లని తీసుకొచ్చారు. మరి ఆ శ్యామ్‌లని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్ల. అంటే ఆ పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు పనిచేసిన పార్టీ, ఆ పార్టీకి అసలు పొలిటికల్‌గా అసలు ఏ అనుభవం లేని ఒక యాంకర్‌ని తీసుకొచ్చి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంటే, ఆ వాగే పిచ్చివాగుడికి వాళ్ళిచ్చే స్క్రిప్ట్‌కి అసలు సంబంధం లేదు. ఆ స్క్రిప్ట్ వాళ్ళే ఇవ్వచ్చేమో. ఏది అఫీషియల్ హ్యాండిల్ నుంచి రావచ్చు. కానీ అది ఆవిడ చెప్తుంటే చూసే జనాలకి జుగుప్సాకరంగా ఉంది. అంటే చిరాకుగా ఉంది చూస్తుంటే. ఎందుకంటే ఈమె కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడుతుందా అన్న ఉద్దేశంతో జనాలకి ఎక్కట్ల. కానీ మరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన స్టెప్స్ ఏస్తున్నారో అర్థం కావట్ల. అఫీషియల్‌గా ఒక పార్టీ గురించి చెప్పాలి అంటే, జనాల్లోకి తీసుకెళ్ళాలంటే, ఒక ఇంపాక్ట్ ఉన్న లీడర్‌ని గాని, ఒక ఇంపాక్ట్ ఉన్న స్పోక్స్ పర్సన్ తీసుకురావాలి. ఇది మాత్రం జగన్ గారు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆయన గెలవక ముందు 2019 ప్రచారాల్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఓకే. జనాల్లోకి తీసుకెళ్లారు. షర్మిల గారు గూడా ఆయనతో చాలా కష్టపడి అన్నకు తగ్గ చెల్లిలాగా, బాణంలాగా దూసుకెళ్ళిపోతూ చాలా యాక్టివ్‌గా పనిచేశారు. అలాంటిది వాళ్ళని పక్కన పెట్టి, ఇలాంటోళ్ళని తీసుకొచ్చి కామెడీ చేసి, అంటే జనాల్ని ఏ విధంగా వీళ్ళ వైపు అంటే ఎక్కువ వ్యూస్ వస్తే జనాలు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కొంచెం సపోర్ట్ ఉంది జనాలదని అనుకుంటారా? లేకపోతే ఏంటో తెలియట్లేదు గానీ, చూసే జనాలకి మాత్రం విసుగొస్తుందండి. ఇది సీనియర్‌లు ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీలోనే ఉన్నారో వాళ్ళకే చిరాకొస్తుంది. అంటే సీనియర్ సిటిజన్స్ అంటే ఒక 50 ఏళ్ళు దాటిన ఎక్స్‌పీరియన్స్‌డ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో పాలిటిక్స్ సంబంధించి గాని, లేకపోతే నార్మల్ జనాలు, న్యూట్రల్ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిరాకుగా ఉంది. సో, ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు చూసారు. చూసి ఏంట్రా బాబు అని చెప్పేసి పక్కన పెట్టేశారు. మళ్ళీ తీసుకొచ్చి పెడతంటే అది మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఎళ్తుంది అంటే అది చూడాలి. అది ఎమ్మటనే జరిగిద్దా అంటే వాళ్ళకిచ్చిన టెన్యూర్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్‌లో వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా చూడాలి. ఓకే. చూసినాక అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఈ రెండిటిలో కంపేర్ చేసుకొని డెవలప్‌మెంట్ జరిగిందా లేదా? వీళ్ళిచ్చిన వరకు జరిగిందా లేదా? అని చూసుకొని దాన్ని బట్టి జనాలే డిసైడ్ చేస్తారు. సోషల్ మీడియాలో పీఆర్‌ని పెట్టుకొని మేము నెక్స్ట్ కొట్టబోతున్నాం, రాబోతున్నాం, మేమొస్తే రాజారెడ్డి గవర్నమెంట్ అంటే ఏదో చూపిస్తాం అని చెప్పేసి అనడం. ఇయన్నీ పక్కన పెట్టి జస్ట్ మనమేంటంటే వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు పేటీఎం అంటున్నారు, లేకపోతే రూ. 5 కోసం అంటున్నారు. అదంతా కాదు. మేము నిజంగా జగనన్న కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి కొంతమందుంటారు. నిజంగా పనిచేసేవాళ్ళు గూడా వాళ్ళ వల్ల పేటీఎమ్స్ అంటాం, రూ. 5 కోసం అంటాం. అంటే అలా అయిపోయింది. సో, ఇయన్నీ జనాలకి అర్థమవుతుంది. పీఆర్‌ని పెట్టుకుంటాం, అందరిని తిట్టిస్తాం, ఎలివేషన్ యేసుకుంటాం. సోషల్ మీడియాలో
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో స్పోక్స్ పర్సన్ పెడతాం, వాళ్ళకి నాలెడ్జే ఉండదు. జనాలకి ఏంటంటే అర్థం అన్నట్టు మేమేదో క్రియేట్ చేస్తామంటే గనక ఎవడేం చేయలేడు దానికి. పాలిటిక్స్ అనేది ఇప్పుడు శ్యామల లాంటోళ్ళనో, లేపోతే ఎట్లాంటి వాళ్ళనో పెట్టుకొని చేసే కంటే, కొంచెం మంచి అనుభవం ఉన్న పార్టీ నేతలను పెట్టుకొని, వాళ్ళు చెప్పే విధానం ఏంటి? అసలు వాళ్ళు ఏ విధంగా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఆళ్ళు పార్టీలో రావటానికి బెనిఫిట్ ఏంటి? వాళ్ళొస్తే జనాలకి బెనిఫిట్ ఏంటి? అనేది క్రియేట్ చేసి, అసెంబ్లీకెళ్ళి కూర్చొని, ఓకే. ఆ నియోజకవర్గాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా రిమైనింగ్ 10 మంది ఎవరైతే గెలిచారో, వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి నిధులు తెచ్చుకొని, ఓకే. మేము అధికారంలో లేకపోయినా గూడా మేము మీకు నిధులు తీసుకొచ్చాం అని చెప్పేసి 2029కి వాళ్ళు జనాలకి చెప్పుకుంటాకి అవకాశాలుంటాయి. లేదు మేము ట్విట్టర్‌లోనే ఉంటాం. మేము ట్విట్టర్‌లో పోస్టులు పెట్టుకుంటాము. ట్విట్టర్ పోస్టులు చాలు మాకు రీచ్ వస్తుంది అంటే గనక దానికి ఎవడేం చేయలేడు. సో, ఇంకా అంతా జనాలు చూసుకుంటారింక. మీడియా ముందుకొచ్చో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినంత ఈజీ కాదు. ఓకే. నియోజకవర్గంలో నిలబడి ఓట్లు గెలిపించుకొని జనాలు మనల్ని పొందడం అంటే. సో, చూద్దాం. నేనైతే ఇక నుంచి పొలిటికల్‌గా కూడా మంచి మంచి వీడియో చేద్దామనుకుంటున్నా. ఇక్కడ జరిగే రచ్చ ఇయన్నీ కూడా మీకు చెప్దామనుకుంటున్నాను. సో, మీకేమనిపిస్తుందో లైక్ చేయండి. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఫైనల్‌గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జగన్.